ప్రభుత్వ జూనియర్ కళాశాల గురుకుల సంక్షేమ పాఠశాలను జోగిపేట జడ్జి సందర్శించారు. ఈ సందర్భంగా కట్నం ఇవ్వడం తీసుకోవడం మన సమాజంలో ఒక సాంఘిక దురాచారంగా మారిపోయిందన్నారు. అనుకున్న కట్నం అదనపు కట్నం ఇవ్వకపోవడం వల్ల స్త్రీలు ఎన్నో తీవ్రమైన వేధింపులు గురవుతున్నారని చెప్పారు. ఈ చట్టం వాస్తవంలో ఉపయోగకరంగా లేకపోవడంతో భారతీయ శిక్షా స్మృతిలో 498 నిబంధనలు పొందుపరిచారన్నారు. వరకట్నం వేధింపులతో అనేక మంది మహిళలు ప్రాణాలు తీసుకుంటున్నారని అన్నారు. గట్టిగా చెప్పాలి. నో, ఫస్ట్ సే నో, దెన్ గో, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ టెల్ టు సమ్వన్, ఎవరికి, మీ పేరెంట్స్కి కానీ, హూ యూ ట్రస్ట్. జనరల్గా ఇట్లాంటి అఫెన్సెస్ మనకి చాలా దగ్గర ఉన్న వాళ్ళే చేస్తారు, who are really very close to us. It may be our family members also, it may be our teachers also sometimes. I'm not ఎవరి మీద నేను చెప్పట్లేదు, బట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ ది ప్రజెంట్ సొసైటీ. ఇప్పుడున్న సొసైటీలో ఇవి జరుగుతున్నాయి. నా దగ్గరే నేను చాలా కేసెస్ చూశాను. మనకి పోలీసులు ఎందుకున్నారు? టు ప్రొటెక్ట్. ఈ లాస్ ఎందుకున్నాయి? మన రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా. అట్లాంటప్పుడు ఎవరో ఏమో అనుకుంటారు అని భయపడి, ఒకవేళ మనము ఏమనుకుంటారో ఏమో అని భయపడి చెప్పకుండా ఉంటే అది ఎవరికి నష్టం? ఈ లాస్ పెట్టి ఏం లాభం? మనకే నష్టం. అది చిన్నగా ఉన్నప్పుడే మనం చెప్పేస్తే అది ఇంకా ఎక్కువగా కాదు కదా, ఇంకా సీరియస్ అఫెన్స్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసినట్టు అవుతామా లేదా? చిన్న పిల్లలు మీలాగా 15-16 years యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళ పేరెంట్స్కి ఎంత లాస్, అది ఎంత బాధ ఉంటుంది. అవునా? మనము ఈ లైఫ్ మనకి దేవుడు ఇచ్చాడు, మనం ఏమి చేయకుండా అట్లా చనిపోతే మన పేరెంట్స్కి ఏంటి నష్టం కదా, అది తీరని లోటు. అట్లాంటివి చేయకుండా, లైసెన్స్ లేకుండా బండ్లు నడిపించి, ర్యాష్గా నడిపించి, వెనకాల అమ్మాయిలను కూర్చోబెట్టుకొని తిప్పి ఇట్లాంటి పనులు చేయడం. అఫెన్సెస్ ఉంది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అగేన్స్ట్ సెక్షువల్ అఫెన్సెస్. ఈ అఫెన్సెస్ బిలో 18 years ఆఫ్ ఏజ్, గర్ల్స్ అండ్ బాయ్స్ ఎవరికైనా లైంగిక దాడి జరిగితే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఈ యాక్ట్ వచ్చింది. పోలీస్ చుట్టూ తిరగడం, కోర్టు చుట్టూ తిరగడము, మళ్ళీ అది మన ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవుతుందేమో అని అనుకొని చాలామంది చెప్పరు. ఈ కేసెస్లో మీకు ఏమైనా కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే పోలీస్ వాళ్ళు మీ ఐడెంటిటీని కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. ఎవరికి కూడా చెప్పరు మీ ఐడెంటిటీ. ఎవరు ఇన్ఫార్మ్ చేసిన సంగతి చెప్పరు, ఎవరు విక్టిమైజేషన్ అయిన వాళ్ళ పేర్లు